హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ ప్రాపర్టీస్ డాట్ ఇన్. ఈరోజు మనం ఒక సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా గవర్నమెంట్ ఒక నేషనల్ అడ్వర్టైజరీ రిలీజ్ చేసింది. గ్లోబల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ షట్డౌన్ వల్ల ట్రేడ్ అండ్ ఆయిల్ ప్రైజెస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్పెండ్ లెస్ ఆన్ లగ్జరీస్, సేవ్ ఫ్యూయల్ అండ్ అవాయిడ్ సెండింగ్ అవర్ మనీ అవుట్ ఆఫ్ ఇండియా ఫర్ గోల్డ్ అండ్ ఫారెన్ ట్రిప్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్. బట్ స్మార్ట్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈ గవర్నమెంట్ అడ్వర్టైజరీకి రియల్ ఎస్టేట్కి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. అండ్ వై దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బై ల్యాండ్ ఇన్ హైదరాబాద్ అవుట్స్కట్స్ అని చూద్దాం. లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. గవర్నమెంట్ పాయింట్ ఏంటో చూసారా? అవాయిడ్ నాన్ ఎసెన్షియల్ గోల్డ్ పర్చేసెస్. ఎందుకంటే మనం గోల్డ్ కొంటే గోల్డ్ రిజర్వ్స్ని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేయాలి. దీనివల్ల మన కంట్రీ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. అది మన కంట్రీకి మంచిది కాదు. కానీ రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ 100% స్వదేశీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే ఆ మనీ మన కంట్రీలోనే సర్క్యులేట్ అవుతుంది. గోల్డ్ మీద ప్రెషర్ తగ్గాలి అంటే మనం మన సేవింగ్స్ని ప్రాపర్టీ వైపు మూవ్ చేయాలి. గోల్డ్ లాకర్ ఉంటే మీకు మంత్లీ రెంట్ ఇవ్వదు, కానీ ల్యాండ్ ఈజ్ అన్ యాక్టివ్ అసెట్ దాట్ గ్రోస్ విత్ ద నేషన్. అవాయిడ్ అన్నెసెసరీ ఫారెన్ ట్రావెల్ అండ్ చూస్ డొమెస్టిక్ టూరిజం. ఫారెన్ ట్రిప్కి వెళ్తే 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. రిటర్న్ వచ్చాక మీకు మెమరీస్ తప్ప ఏం అసెట్ ఉండదు. అదే 5 lakhs మీరు ఒక ప్లాట్ బుకింగ్కి ఆర్ ఈఎంఐ డౌన్ పేమెంట్ యూజ్ చేస్తే అది ఒక ఫ్యూచర్ సెక్యూరిటీ అవుతుంది. స్మార్ట్ లాజిక్ ఏంటి అంటే మీరు 2026లో ఫారెన్ ట్రిప్ తగ్గించండి. అవుట్స్కట్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే 2030 కల్లా ప్రాపర్టీ వచ్చే అప్రిషియేషన్తో మీరు 10 ఫారెన్ ట్రిప్స్ వేయచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. రెడ్యూస్ ఫ్యూయల్ యూజెస్ అండ్ రివ్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. ఇప్పుడు ఫోకస్ అంతా ఫ్యూయల్ సేవింగ్ మీద ఉంటుంది. ఆఫీస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ముందు అందరూ సిటీ సెంటర్లో ఉండాలి అనుకునేవారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల ఆఫీస్ దగ్గర ఉండాలి అనే రూల్ ఏం లేదు. అందుకే అవుట్స్కట్స్కి డిమాండ్ పెరిగింది. కోంపల్లి, షామీర్పేట్ ఆర్ పటాన్ చెరువు లాంటి ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రేట్కి పెద్ద ప్రాపర్టీ వస్తుంది. ట్రాఫిక్లో పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది అండ్ మీరు ప్రశాంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు అవుట్స్కట్స్కి వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఈవీ ఫ్రెండ్లీగా తయారవుతున్నాయి. సోలార్ పవర్, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అండ్ మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ ఉన్న ఏరియాస్లో ల్యాండ్ రేట్స్ ఇప్పుడు చాలా బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్న ఏరియాస్లో ల్యాండ్ రేట్స్ ఎప్పుడూ తగ్గవు. మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ ఫ్యూచర్ స్మార్ట్ సిటీలో పార్ట్ అవుతుందని అర్థం. గవర్నమెంట్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుందో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం ప్రాఫిట్స్ వస్తాయి. అన్నీ బాగున్నాయి కదా అని హర్రీగా ఇన్వెస్ట్ చేయకండి. సింపుల్ వర్డ్స్లో చెప్తా, చెక్ దీస్ 3 things. అప్రూవల్స్. హెచ్ఎండిఏ ఆర్ డిటిపిసి అప్రూవ్డే కదా, రెరా గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిందా లేదా అని చూడండి. ఇంకా లోకల్ డెవలప్మెంట్, చుట్టూ రోడ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూడండి. గవర్నమెంట్ అడ్వర్టైజరీ ఫాలో అవ్వండి, బట్ మీ లీగల్ చెక్ తప్పకుండా చేయండి. ఆల్వేస్ ట్రస్ట్ ప్రొఫెషనల్ డెవలపర్స్. ఫైనల్గా గోల్డ్ షైన్స్ ఫర్ ఏ వైల్ బట్ ల్యాండ్ బిల్డ్స్ ఏ లెగసీ. గవర్నమెంట్ చెప్పినట్టు ఫ్యూయల్ సేవ్ చేద్దాం, లగ్జరీ స్పెండింగ్స్ తగ్గిద్దాం అండ్ మన సేవింగ్స్ని రియల్ ఎస్టేట్ లాంటి స్ట్రాంగ్ అసెట్లో ఇన్వెస్ట్ చేద్దాం. టుగెదర్ లెట్స్ కన్జర్వ్ టుడే ఫర్ స్ట్రాంగర్ టుమారో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.